జలాల్పూర్ ఉప సర్పంచ్ సతీష్ పై కఠిన చర్యలకు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. బంజారా నాయకులు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జలాల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జలాల్పూర్ ఉప సర్పంచ్ సతీష్ తీరుపై బంజారా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ జైవీర్లాల్ ను సతీష్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని, పనులు చేయకుండానే బిల్లుల కోసం డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బంజారా నాయకులు రాము నాయక్, చందర్ నాయక్, సర్పంచ్ నమ్యా నాయక్ మాట్లాడుతూ ఒకే పార్టీలో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, సతీష్ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, పార్టీ అధిష్టానానికి కూడా దీనిపై నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఇంధనం ఇళ్ల విషయంలోనూ డబ్బులు తీసుకున్నారని, అదేవిధంగా గ్రామంలో తమ షాప్ లో రైతుల దగ్గర నుండి పైసలు ఇవ్వడానికి తాం పెట్టి 10,000 ఉంటే అకౌంట్ లో 8,000 ఉన్నన్ని పైసలు వసూలు చేయడం జరుగుతుందని సతీష్ పై ఆరోపణలు వచ్చాయి. సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో బషీరాబాద్ తాండూరు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. పార్టీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన వారే ఇలా ఆరోపణల్లో మునిగిపోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. జలాల్పూర్ గ్రామానికి విచ్చేసిన బంజారా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉన్న సర్పంచ్ జైవీర్లాల్ మరియు ఉప సర్పంచ్ సతీష్ మధ్యలో కొన్ని రోజుల నుంచి నీవు పెద్ద నేను పెద్ద అన్న గొడవలు జరుగుతున్నాయి. అయితే తారస్థాయికి చేరి ఎమ్మెల్యే గారి వద్ద కూడా ఈ కంప్లైంట్ పోయింది. ఇద్దరు ఒకటే పార్టీలో వండుకుంటూ ఒక సర్పంచ్ ఎస్టీ లంబాడా ఆయన గెలిచినందుకు సతీష్ ఈ విధంగా ఉప సర్పంచ్ ఉండి నేనే సర్పంచ్ అన్నట్లా చెప్పుకోవడం, నేనే సర్పంచ్ పని చేస్తా అని చెప్పేసి సర్పంచ్ ను పక్కకు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు అట్లా ఏమన్నా పని చేయదలుచుకుంటే అంతా కమిటీని పెట్టి మీ వార్డు మెంబర్లు అందరిని పెట్టి మీటింగ్ పెట్టుకుని నువ్వేం పని చేయాలనో నాకు ఇంత అయ్యిందని చెప్పేసి అడిగి తీసుకొని చేసుకోవాలి. కానీ సర్పంచ్ అడగకుండా నువ్వు డైరెక్ట్ బల్బులు వేస్తా, నేను సీసీ రోడ్లు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తే మళ్ళీ ఏం అంటే లంబాడోడు కదా, ఏం చేసుకుంటాడో, నాకేం చేయలేడు అనే ఉద్దేశం ఒకటే కనిపిస్తున్నది సతీష్. ఆ విధంగా చేస్తామంటే ఇక మేము కూడా అందరం బంజారా సోదరం, ఇక ఆయనకు జైవీర్లాల్ కు మేము ఫుల్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అది ఎంతవరకైనా కానీ అది బంజారా సోదరులకు ఈ విధంగా నువ్వు సర్పంచ్ కు ఇబ్బంది పెడితే మాత్రము ఊరుకుండే ప్రసక్తి లేదు. మొన్న మీ ఉప సర్పంచ్ల ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ ఒక ఆయన ఇక్కడ ఒక వీడియో పెట్టిండ్రు. ఇప్పుడు ఆయన ధమ్కి ఇచ్చిండు. కమ్సే కమ్ ఉప సర్పంచ్ ప్రెసిడెంట్ మరి మా ఉప సర్పంచ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడేది ఉండే, ఆ విధంగా పెట్టకని చెప్పేది ఉండే. ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు మీరు. అటువంటప్పుడు నీ పిలుచుకున్నావు, మరి అంత దూరం పోవాల్సిన అవసరం ఏమిటి? డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఉండే కదా, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి అన్నా ఇగో నాకు ఈ విధంగా అంటే అతను చూస్తుండే. అది నీది కరెక్ట్ అయితే జైవీర్లాల్ సర్పంచ్ ను కూడా చెప్తుండే ఆ విధంగా చేయకుండా. కానీ నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి ఇక ఎవరైనా కూడా ఎవరి పని వాళ్ళకు ఉంటే అది మంచిగా ఉంటుంది తప్ప నువ్వు ఏదో ఇక వాళ్ళు ఏం చేస్తారు, నాకు వాళ్ళు ఏం చేసుకోలేరు, వాళ్ళు లమ్మడోళ్ళు కదా అని చెప్పేసి ఆ విధంగా నువ్వు మొన్న ఉప సర్పంచ్ ప్రెసిడెంట్ తీసుకొని వచ్చి ధమ్కి ఇప్పించినావు. అది సమంజసం కాదు. సతీష్, నీ పని నువ్వు చేసుకో, ఎంత చేయాలో అంతే చేసుకో. కానీ సర్పంచ్ పని కూడా నేనే చేస్తా, సర్పంచ్ వ్యవహారం నేనే సర్పంచ్ ని అని చెప్పుకుంటూ తిరగడము, మరి అదేవిధంగా ధమ్కిలు ఇవ్వడము అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇక మేము కూడా తలుచుకుంటే బంజారా సోదరులం అందరం కూడా ఆయనకు అండగా ఉంటాము. అండగా ఉండి నువ్వు ఒకవేళ ఇది నువ్వు ఇప్పటి నుంచి మానుకోకపోతే మేము రేపు పోలీస్ స్టేషన్ పోయి నీ మీద కేసు ఫైల్ చేపిస్తాము. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ ఇప్పటి నుంచి అయినా నువ్వు సక్రమంగా నీ పని నువ్వు చేసుకో. ఆయన దగ్గర వరకు ఏమైనా ఉంటే అడిగి ఏమైనా
కలిసిమెలిసి చేసుకునే ప్రయత్నం చేయి అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్లు చేసినాకో అది పద్ధతి కాదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను మీకు హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు బషీరాబాద్ మండల్లో మొత్తం 13 మంది ఎస్టీ సర్పంచ్లు ఉన్నారు. ఎక్కడ కూడా ఈ విధంగా జరగడం లేదు. ఎందుకంటే అందరూ మంచిగా కలిసిమెలిసి చేసుకుంటున్నారు ఒకటే పార్టీలో ఉన్నోళ్ళు. మరి నీకే అంతగానము ఏమొచ్చింది సతీష్? కాబట్టి నీవు ఇవన్నీ మానుకొని రేపు నుంచి సర్పంచ్ తో కలిసి పోతే మంచిది. లేదంటే నీ చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నీ మీద కేసు ఫైల్ చేపిస్తాము. అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తాము. చేపించిన తర్వాత అది మరి అదే విధంగా ఆగకుండా స్టేట్ వరకు కూడా తీసుకొని పోతాం దీని అని చెప్పేసి నేను సతీష్ నీకు హెచ్చరిస్తున్నా. మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు జలాల్పూర్ గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజులుగా ఇక్కడ జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య జరుగుతున్నటువంటి అభిప్రాయ భేదాల గురించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక గిరిజన వ్యక్తి జయవీర్ సర్పంచ్ ఉండడం వల్ల సతీష్ అనే ఉప సర్పంచ్ తను కూడా సేమ్ పార్టీలోనే వండుకుంటూ ఈ సర్పంచ్ యొక్క అధికారాలను హరించడం జరుగుతుంది. ఇక్కడ విచారణ మేము అడిగి తెలుసుకుంటే జరిగింది ఏంటంటే సర్పంచ్ ఏం చేయాలి, గ్రామ సభలు కానీ గ్రామ పంచాయతీ మీటింగ్లని పెట్టుకొని వాళ్ళ యొక్క పనులను తీర్మానం చేసుకొని పని చేయాల్సిన బాధ్యత సర్పంచ్ది ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తనే తెలివిగలవానిగా వ్యవహరించి తీర్మానాలు చేయకుండా ట్యూబ్ లైట్లు, బల్బులు, చిన్న చిన్న పనులు సర్పంచ్ అనుమతి లేకుండానే చేయడం జరుగుతుంది. అంటే ఇంత వివక్ష ఎందుకని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ యొక్క అధికారాలను ఆయన ఏ విధంగా చేయాలి, ఏం కథ అనేది ఒక వ్యవస్థ ఉంది. గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రకారంగా సర్పంచ్ చేయాలి గాని తనకు చెక్ పవర్ ఉందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా సర్పంచ్ కి వ్యతిరేకంగా పనులు చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఆయన పనులు చేయాలి గాని ఆయనకు పని చేయకుండా ప్రతి పనిలో అడ్డుపడుతూ గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడనే ఆరోపణ ఈ గ్రామంలో వినబడుతుంది. అదేవిధంగా సతీష్ గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా. సతీష్, నీ పరిధిలో నీవు ఉండు. నీ గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి నువ్వు చేయమంటేనే నువ్వు పనులు చేయగానే సర్పంచ్ యొక్క అధికారాన్ని హరించి నేనే పని చేస్తా, నేను ఎమ్మెల్యే దగ్గరికి తీసుకొస్తా, నేను ఆ ఎమ్మెల్యే దగ్గర తెచ్చుకుంటా పైసలు అని బ్లాక్ మెయిల్ చేయడము ఎంతవరకు సమంజసమో గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సర్పంచుల ఉప సర్పంచుల సంఘం సభ్యుడు అధ్యక్షుడు అంట మొన్న వచ్చి వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ సంఘటన జరిగిందనేసి తెలుసుకోకుండానే సర్పంచ్ పైన అనాలోచిత వాక్యాలు చేసి ఆయన వెళ్లడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ బషీరాబాద్ మండలంలో చాలా మంది దాదాపుగా 13 గ్రామ పంచాయతీలు ఎస్టీ బంజారాలై ఉన్నాయి. ఎక్కడ ఈ విధంగా జరుగుతలేదు. ఈ రోజు జలాల్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. పార్టీ అధిష్టానం గాని, గౌరవ శాసనసభ్యులు మనోరన్న గాని, మండల పార్టీ అధ్యక్షులు గాని, జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ దారాసింగ్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నా. పార్టీకి భంగం కలిగించుకుంటూ వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ల పైన పార్టీ పరంగా ఒక సర్పంచ్ అధికారాన్ని హరించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఉప సర్పంచ్ సతీష్ మీద పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.